ఈరోజు మీ అందరితోని నా చిన్నప్పటి జ్ఞాపకం ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అదేంటి అనంటే, ఇప్పుడు కనిపిస్తున్న కాయలున్నాయి గదా! వచ్చేసి బాదం కాయలు. మీ అందరికి తెలుసు ఆల్రెడీ. సో, ఇప్పుడు గల్లీలలో రేర్‌గా కనిపిస్తున్నాయి బాదంకాయ చెట్లు గానీ, మా అప్పట్లో అయితే బాదంకాయ చెట్టు కనిపిస్తే చాలు రక్తాలు చిందించేటోళ్ళమనమాట. సో, బాదంకాయలు కింద రాలుతాయి గదా! పండుయి. సో, అవి తీసుకొని మేము పైన లేయర్ అంతా కొరికేసి రాయి తీసుకొని పగలగొట్టేదనమాట. లోపల బాదం వస్తది. సో, ఆ బాదం తీసుకొని నాకొచ్చింది మంచి బాదంలే అనుకుంటా మా ఫ్రెండ్స్‌తోని అట్లా మేము మంచిగా జోక్ చేసుకుంటుండే అనమాట. సో, ఆ రోజులే వేరు. సో, జ్ఞాపకం ఒకటి షేర్ చేసుకుంటా అని చెప్పాను కదా! అదేంటినంటే మా స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు నేను మా స్కూల్లో చదివాను. సో, ఆ స్కూల్ నాకెంత మెమరీ, ఎంత స్పెషల్ అనేది మీకు ఆల్రెడీ పాత వీడియోస్‌లో షేర్ చేసుకున్నాను గదా! అందులో ఒక స్వీట్ మెమరీ నీకు చెప్పాలనుకుంటున్నా. అదేంటి అనంటే, సో, మాకు 2 బిల్డింగ్స్ ఉంటాయి. 2 బిల్డింగ్స్‌లో పాత బిల్డింగ్ అప్పుడు ఉంటుండే. ఆ పాత బిల్డింగ్ ఇప్పుడు న్యూ బిల్డింగ్ చేసినారులే గానీ, ఆ పాత బిల్డింగ్ రేకులుండి చుట్టూ పచ్చదనం, అశోక చెట్లు, ఇంకా బాదంకాయ చెట్లు ఇవన్నీ ఉంటుండే. ఏ సెక్షన్‌కి, బి సెక్షన్‌కి పోటీ ఉంటుండే అనమాట. సో, మా అప్పట్లో ఎన్ని బాదంకాయలు తీసుకొస్తే ఆ సెక్షన్ విన్నర్స్ అని చెప్పేసి అనుకుంటున్నా అనమాట. బ్రేక్ వస్తే చాలు, ఇంటర్వెల్ వస్తే చాలు పోయి ఆ బాదంకాయలు ఏరుకొని ఇట్లా మాకే ఎక్కువ వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటున్నా అనమాట. సో, నా ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్ చాముండేశ్వరి అని ఒక ఆమె ఉంటది. నా బెస్టెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో, నా లైఫ్‌లో నా మొదటి ట్రూ ఫ్రెండ్ అంటే తనే, చాముండేశ్వరి అని చెప్పి. సో, తను ఎట్లా అంటే తనకి నేనంటే చాలా ఇష్టం. ఏదో ఒకటి తీసుకొస్తుండే ఎప్పుడు. సో, బి సెక్షన్ వాళ్ళు ఎక్కువ బాదంకాయలు తీసుకొచ్చినారనుకో, సో, అప్పుడు చాముండేశ్వరి ఏం చేస్తుండే అంటే, వాళ్ళ ఇంటి సైడ్ బాదంకాయలుంటే అవి తీసుకొచ్చి నాకు ఇస్తుండే. నెక్స్ట్ డే మార్నింగ్ నేను బి సెక్షన్ వాళ్ళకి చూపిస్తుండే అనమాట. మా దగ్గరే ఎక్కువ ఉన్నాయి, మా సెక్షనే విన్నర్స్ అని చెప్పేసి అట్లా చేస్తుండే అనమాట. ఇట్స్ నాట్ ఎ చీటింగ్, బట్ అదొక మెమరీ అనమాట నాకు, అంతే. అది చాలా స్వీట్ మెమరీ తనతోని. చాముండేశ్వరి నువ్వు ఎక్కడున్నా నేను నిజంగా గుర్తు చేసుకుంటున్నాను అనమాట. సో, అప్పుడు తనకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది స్కూల్ నుంచి, కానీ తను నా బెస్టెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో, ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఫ్లవర్స్ కూడా చిన్నప్పటి రోజుల్లో అప్పుడు మేము బతుకమ్మకి పేర్చేదనమాట మా పాతింటి సైడు. సో, ఇదే అండి నా స్వీట్ మెమరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి.